హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. త్వరలో డిఎస్సి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఏప్రిల్ 1వ తేదీన తెలియజేయడం జరిగిందండి. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, +2 ఖాళీల భర్తీ తర్వాత డిఎస్సి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారండి. మరి నిన్న ఈ విధంగానే అన్నారు. అదేవిధంగా మార్చి 23వ తేదీన జూలై, ఆగస్టులో డిఎస్సి ఉంటుందని ఇదే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగిందండి. ఈ ఏడాది జూలై, ఆగస్టులో డిఎస్సి ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు ఎన్ని, ఎంతమంది పనిచేస్తున్నారు, ఖాళీ పోస్టులు ఎన్ని తదితర వివరాలు సేకరించి సీఎంతో చర్చించి డిఎస్సిని ప్రకటించేందుకు కార్యాచరణ ప్రకటిస్తాము అని చెప్పడం జరిగిందండి. మరి డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎవరూ నిరాశ పడవద్దని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ విద్యాశాఖలో 53,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం ప్రకటించిన విషయాన్ని మీడియా వాళ్ళు చెప్పగా, కోవిడ్‌కి ముందుకు ఇచ్చిన డేటా ప్రకారం 24,000 ఉన్నాయి. కానీ 12,540 టీచర్ పోస్టులు భర్తీ చేసేసాము అని ఇదే మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదండి. మొన్న రీసెంట్‌గా ఒక టెట్ నిర్వహించారు. అందులో 6,00,000 మంది నిరుద్యోగులున్నారు. అందులో ఒక 2,00,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందండి. మరి కోర్టు ఆదేశాలతో మరో డిఎస్సిలో 7,250 పోస్టులు భర్తీ చేసినట్లు కూడా చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా పాత డిఎస్సిలో ఉన్నటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులండి. ఒకటి 98 డిఎస్సిలో ఉన్నటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులు, అదేవిధంగా 2008లో ఉన్నటువంటి బ్యాక్‌లాగ్ పోస్టులని వీళ్ళ భర్తీ చేయడం జరిగిందండి. అది కూడా రెగ్యులర్ టీచర్‌గా కాదండి. మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళకి కొద్దిగా శాలరీ పే స్కేల్‌ని తయారు చేసి ఆ ప్రకారంగా ఇస్తారు తప్ప వాళ్ళకి పెరుగుదలనేది, శాలరీలో పెరుగుదలనేది ఉండదండి. మరి ఈ విధంగా ఉందండి. మరి నిరుద్యోగుల ఆశలు రేకెత్తించేలా, మరోవైపు నిరుద్యోగుల మెడపై కత్తిలా మరొక అంశం దూసుకొస్తుందండి. అదేంటంటే రాష్ట్రంలో 6,755 ఏకోపాధ్యాయ పాఠశాలలైతే ఉన్నాయండి. సో, ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి పాఠశాలలోనూ మినిమమ్ తక్కువలో తక్కువ ఇద్దరు టీచర్లు ఉండాలని ఒక సిస్టమ్‌నైతే తీసుకొచ్చారండి. ఆనందించదగ్గ విషయమే. మరి దీన్ని నిరుద్యోగులకు ఆశావాద దృక్పథంగానే ఉంది. కానీ ప్రస్తుతం ఎన్ఈపీ విధానంలో ఉన్నటువంటి ఒక కొత్త రూల్ ఉందండి. అది 6 సంవత్సరాలు నిండిన తర్వాతే ఒకటో తరగతిలో పిల్లవాడిని జాయిన్ చేయాలి అన్న రూల్ అయితే ఉందండి. ఈ ప్రకారంగా నిరుద్యోగులకి ఆశలు గండిపడతాయండి. అదేంటండి 6 సంవత్సరాలకి దీనికి లింక్ ఏంటి అనుకుంటున్నారేమో. మరి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్‌లో మెర్జ్ చేసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. మరి ఆ 2 తరగతుల విద్యార్థులైతే ఆ పాఠశాలలో ఉండడం జరిగింది. మరి ఒక ఒక త ఒక తరగతిలో పూర్తిగా విద్యార్థులు ఒక సంవత్సరంలో జాయిన్ అవ్వకపోతే ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతబడే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో, ఈ ప్రకారంగా నిరుద్యోగుల ఆశలు గండిపడే అవకాశం ఉంది. అదేవిధంగా మరి ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న విధానం, కనీసం పాఠశాలకి ఇద్దరు టీచర్లు ఉండాలనే సిస్టమ్ అయితే ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మాత్రం నిరుద్యోగులకి పండగేనండి. సుమారుగా 7,000 పోస్టులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయండి. సో, ఈ విధంగా మనకి డిఎస్సిపై ఆలోచన చేస్తున్నాము. ఖాళీలెన్ని, ఖాళీలెన్ని ఇదే మాటని గత 2 నెలలుగా చూస్తున్నాము. మరి ఇంకా ఖాళీల సంగతి తెలిసిందో లేదో మరి అన్నది ఆ పైవాడికి, ఆ బొత్స సత్యనారాయణ గవర్నమెంట్‌కి మాత్రమే తెలియాలండి. మరి నిరుద్యోగులు ఆశలతో ఉన్నారు. ఖచ్చితంగా డిఎస్సి వస్తదని ఆశిద్దాం. మరి ఖచ్చితంగా 7, 8 వేల పోస్టులు పైచీలకు పోస్టులతోనే మనకి డిఎస్సి ఉంటుందండి. మరి మరి ఒక మోటివేషన్ క్లాసు నెక్స్ట్, నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుతుందండి. ఎన్ని పోస్టులుంటాయి? ఎలా చదవాలి? ఏంటి? మొత్తం ప్రీ ప్లాన్డ్‌గా ఒక మోటివేషనల్ క్లాస్ అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.